Guys, welcome back to my YouTube channel. So మేమైతే వినాయకుడిని తయారు చేసిన తర్వాత నాకైతే ఈ ప్రాసెస్ అస్సలు ఏం తెలీదు. ఉష్షు లేదు మాట్లాడాలి. సో ఆల్రెడీ చేస్తావా? మీకు చూపిస్తాను సనుత ఏం చేస్తుందో. ఇందులో కూడా నేను కనపడుతున్నాను, ఇందులో చూపించాల్సింది. ఓ అవునా, క్లే కనపడట్లేదు కదా నువ్వు చేసేది. సో ఇది సనుత ఏమో చేస్తుంది. సో నాకైతే ఈ ప్రాసెస్ అస్సలు తెలియదు, బట్ సనుత ఇప్పుడు చేస్తుంది. లాస్ట్ ఇయర్ సనుత చేసింది, ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. చుట్టాలి దాంతో ఇలా చేస్తాం. ఇది దేనికి చెప్పు? తొండం చేయడానికి. ఎంత ఉంటుందే తొండము? నీకు కూడా పెద్ద అయిపోద్ది తొండం. అది చాలు. ఇది ఉందా? చాలు కదా అంత బొజ్జ. ఇది రౌండ్ ఇలా చేయాలా? చేసాక పొడవు చేయనా? చిన్న వినాయకుడు సరిపోతాడుగా. ఇంత చిన్న చాలు, పెద్దది వద్దు. ఇంత బొజ్జ. ఇప్పుడు ఈ రౌండ్ బాల్ ఎటైనా ఒకటే. ఓకే, తను మిగతా బాడీ ట్రై చేస్తుంది. ట్రైంగ్ వెరీ హార్డ్. చెల్లి కష్టం. ఇంకొక బాల్ చుట్టచ్చు కదా. బాలా? ఫేస్ మొత్తం ఫేస్ తగిన చిన్నదే కదా. చిన్నది. మా మధ్యాహ్నం ఎందాకంతా ఇది నూరుకొని కూర్చుంది, ఇది గట్టిగా అవడానికి. సో ఇది కొంచెం గట్టిగా ఉంది. అంత ఉషెందుకు చెప్పద్దా? నేను అంటే మేము బాల్కనీలో చేస్తున్నాం కదా, చుట్టూ నేను గట్టిగా మాట్లాడుతున్నాను. వీడియో ఎలా వస్తుందా? వినాయక చవితి వీడియో హౌ టు మేక్ డాల్ అనుకుంటాను. మర్చిపోయావు కదా. చదివింది ఈరోజు గుర్తుంది. లాస్ట్ ఇయర్ చేసిన బొమ్మ ఇప్పుడు చేయమంటున్నాను. చేసింది అమ్మ. ఇది సాము ఎవరు చేస్తుంది కదా. సాము చూడు, నిన్ను నీ బొమ్మ చేస్తుందిరా. సాము బొమ్మ చేస్తుండి నిన్ను చేస్తుందిరా. నీలాగే ఉంది బొమ్మ, నీలాగే ఉంది బొమ్మ. ఏం చేస్తుంది సాము? తినేతో మంచి తినేతో బాడీ ఫుడ్. మనము చేద్దాం, మన ఇద్దరము చేద్దామా? ఏది లేక పని చేస్తుంది. లేకలేదు ఫ్రంట్ నుంచి అయితే అంత బాగానే ఉంది కదా. అది సరిగ్గా పెట్టి చెయ్యని. నేను ఏంటి నీలాగుంది? నీ బొమ్మ చేస్తుంది. నీ ఫ్రెండా? ఇంకొంచెం ఇటు పెట్టాలనిపిస్తుంది. ఎవరొచ్చారు? కౌశిక్ వచ్చాడు, దానికి వాసన తెలిసిపోతుంది. అది దాంట్లో మేమిద్దరం మేట అవ్వాలి. జరుగు మేమిద్దరం పిచ్చోళ్ళమా? గణేశ గణేశ ఎలా చేసిన తిట్టకు గణేశ. దాని పొట్ల నొక్కేస్తున్నా. పొట్టమే కాల్ వేసింది నువ్వు. చెలకొట్టి జజి 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 జజి. నువ్వు మొక్కం పాడమ్మా. జజి పేని అమ్మ జై జై పేడు మన జై జై పడేస్తావు కదా. ఇందాక నుంచి పడేస్తున్నాను. అమ్మో జేజీ అలా ఉంచి అది ఎండిపోయి తీద్దాం.
ఇదైతే వినాయక చవితి ముందు రోజుది అన్నమాట. సో మేము బొమ్మ చేసుకొని ఆ తర్వాత టీ తాగడానికి వెళ్ళాం. ఇక్కడ మెయిన్ మేము టీ కోసం కన్నా ఆ చేతిలో సంత చేతిలో బిస్కెట్ ఉంది కదా, అది కొబ్బరి బిస్కెట్ అన్నమాట. సో అది డిఫరెంట్గా చాలా బాగుంది. ఆ బిస్కెట్ కోసమే ఇరానీ చాయ్కి వస్తున్నాం. ఆ చాయ్ ఆ బిస్కెట్ కాంబినేషన్ చాలా బాగుంది. సో బొమ్మ చేయడం అయిపోయాక మేమైతే ఇలాగ టీ తాగడానికి వచ్చి ఇంకా సరే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కదా, సరదాగా అలా బీచ్కి వెళ్దాం. అండ్ మాకు బీచ్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. సో ఇంక సరే బీచ్కి వెళ్దామని చెప్పి ఇంక మేమైతే బీచ్కి వచ్చామన్నమాట. సో వైజాగ్ వాళ్ళకి అకేషన్ ఆర్ సిచ్యువేషన్ అవసరం లే బీచ్కి వెళ్ళడానికి. ఎవ్రీడే మార్నింగ్ అంతా ఎంత వర్క్లో బిజీ ఉన్నా ఈవినింగ్ అలా బీచ్కి వెళ్తాం. కైండ్ ఆఫ్ మాకు ఇక్కడే స్ట్రెస్ రిలీఫ్, పీస్ ఆఫ్ మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో ఇది వైజాగ్ పీపుల్ కామనే. చాలామంది మీరు ఈ మధ్య చాలా ఎక్కువ రీసెంట్గా బీచ్కి వెళ్తున్నారు అంటున్నారు. బీచ్ అనేది మాకు డెఫినెట్లీ ఒక ఎమోషన్. మేము ఏం చేసినా, మాకు ఏం అనిపించినా, మూడ్ బాగున్నా బాగోకపోయినా మేము వెళ్ళేది బీచ్కే. సో వైజాగ్ పీపుల్కే తెలుసు ఆ బీచ్కి మాకు ఉండే కనెక్షన్. సో అందుకు మేము ఏదైనా ఇప్పుడు మాకు బోర్ కొట్టి వెళ్తాం, ఏం చేయాలో తెలియక. సో అలా బీచ్లో అలాగ 2-3 రౌండ్లు ఫుల్ ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వెళ్ళి మళ్ళీ అలా రౌండ్లు వేసుకొని ఉన్నాము. అలా మేమిద్దరం కలిసి మాట్లాడుకొని అలా టైం స్పెండ్ చేసామన్నమాట. రేపు వినాయక చవితి అంటే ఇది ముందు రోజు అన్నమాట. సో అందుకు బీచ్ ఇంత ఖాళీగా ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ చూడలేదు. వీక్ డే అయినా వీకెండ్స్ అయితే అసలు చెప్పక్కర్లే, వీక్ డే అయినా కూడా ఫుల్ రష్ వెహికల్స్తో ఉంటుంది. వినాయక చవితి కాబట్టి అందరూ ఇంకా ఇంట్లో పనులు, స్టాచ్యూస్ కొనుక్కోవడం ఇవన్నిటిలో పనుల్లో ఉంటారు కాబట్టి బీచ్ రోడ్లో అంతమంది జనం ఏం లేరు. చెప్పాలంటే బీచ్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఇంకా మేము అలా కొంత టైం స్పెండ్ చేసి మేము కూడా దేవుడి సామాన్లు కావాల్సిన కొనుక్కుందామని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. అవన్నీ తీసుకొని అలా ఇంటికి వెళ్ళిపోదామని. అండ్ మీరు ఇందాక చూసిన మట్టి బొమ్మ కూడా మేము రేపు పండగ అంటే ముందు రోజు చేసాము. ఎందుకంటే క్లే ఆర్డర్ పెట్టుకొని చేసేటప్పటికి టైం పట్టింది. మేము ముందుగానే ఒక 3-4 డేస్ ముందుగా చేద్దాం అనుకున్నాం కానీ బట్ మాకు క్లే రావడానికి టైం పట్టింది కాబట్టి సో మేము టైం పట్టింది ఆ బొమ్మ అంతా చేయడానికి. ఇంకా ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక సనుతకి ఏ బొమ్మ చూసినా నచ్చేస్తుంది, ఎంత బాగున్నాయి బొమ్మలు కొందామని. బట్ నువ్వు ఇంత కష్టపడి చేసావు కదా, అదే కంటిన్యూ అవుదామని చెప్పి ఇంక మేమైతే బొమ్మ తప్ప మిగతా పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాం. చిన్నప్పుడు నేను స్కూలింగ్లోని కాలేజ్లో ఉన్నప్పుడు నేను సనుతయ్య వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళం. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము ఇద్దరం వెళ్ళాం. ఈ మధ్యలో నాకు జాబ్ వచ్చి నేను అక్కడే ఉండేదాన్ని, పండక్కి ఇంట్లో ఉండేదాన్ని కాదు కాబట్టి సనుత నేను ఇలా వెళ్ళి కొన్నది లేదు. ఎప్పుడో స్కూలింగ్లో కాలేజెస్లో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ డేస్ రీక్రియేట్ చేసినట్టు అనిపించాయి అన్నమాట. మేము అన్నీ తీసుకున్నాం కానీ పువ్వులు మాత్రం మాకు ఎక్కడా దొరకలేదు. పువ్వులు అసలు కనిపించలే. మేము కొన్న ఏరియాలో అన్నీ ఇలా డెకరేషన్ ఐటమ్స్ ఇవి అన్నీ ఉన్నాయి కానీ పువ్వులు మాత్రం లేవు. ఇంకా వెళ్ళేదారిలో టిఫిన్ కూడా చేస్తాం, నైట్కి డిన్నర్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా టిఫిన్ తినేసాం. ఆ తర్వాత ఇంటికి మేమైతే వెళ్తున్నాం. మా డాడీకి ఫోన్ చేస్తే మా డాడీ వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకొని ఇంకా మా డాడీతో పాటు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ చాలామంది వ్లాగ్స్ పెట్టమని, ఛాలెంజ్ వీడియోస్ పెట్టమని ఇవన్నీ పెట్టమంటున్నారు. వన్ ఆఫ్ ది రీజన్ ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రాలో ఫ్లడ్స్ ఉన్నాయి. సో వర్షం పడుతూనే ఉంటుంది. సో మేమేం వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి పెన్నీకి ఈ మధ్య బాగాలేదు కదా, సో అందువల్ల మేము వీడియోస్ ఆగిపోయాం. ఫస్ట్ పెన్నీ రికవర్ అయ్యాక అప్పుడు వీడియోస్ చేద్దాం. ఎందుకంటే మేము వీడియోస్ చేసిన మనసు అంతా పెన్నీ మీదే ఉంటుంది. సో అందుకు నేను వచ్చి ఇన్ డేస్ అయినా కూడా ఒక ఛాలెంజ్ వీడియో కానీ ఏమీ చేయలేదు అంటే ఇదే రీజన్. సో డెఫినెట్లీ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పటికి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. వినాయక చవితి రోజు కూడా ఫుల్ వర్షం. వినాయక చవితి ముందు రోజు వర్షం ఏం లేదు, ఓకే వినాయక చవితి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే వినాయక చవితి రోజు ఫుల్ వర్షం పడింది. అనుకున్నట్టు వినాయక చవితిని కూడా అంటే ఇంట్లో చేసుకున్నాం కానీ బయటకి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ డెకరేషన్ చేసుకొని మేము రెడీ అయ్యే పూజ అంటే అవ్వదు కాబట్టి సో ముందుగానే నైట్ డెకరేషన్ చేసేసుకుంటున్నాము. మేమేమి హెవీగా గ్రాండ్గా ఏం పెట్టుకోవట్లేదు, అంత గ్రాండ్గా నాకు నచ్చదు. సో కొంచెం సింపుల్గానే పెట్టుకుందాం అని చెప్పి సన్నుతో నేనే కదా పూజ చేస్తున్నాము. ఇంకా మేమిద్దరం పూజ మంచిగా చేసుకుందాం, డెకరేషన్ అయితే కొంచెం సింపుల్గా పెట్టేద్దాము, అంత గ్రాండ్గా ఏమొద్దు అని చెప్పి మాకు వచ్చిన పద్ధతిలో మేము ఇలా డెకరేట్ చేసుకుంటున్నాం. అండ్ షార్ట్లో నేను Q&A క్వశ్చన్స్ విత్ సిస్టర్స్ పెడతాను. సో మా ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా మా ఇద్దరి మధ్య ఏమైనా అడగాలి అనుకుంటే అందులో అడగండి, దానికి మేము రిప్లై వీడియోస్లో ఇస్తాము. లాంగ్ వీడియో చేసి అదొక Q&A పెడదాం అనుకుంటున్నా. అండ్ నాకు ఒక అమ్మాయి ఫుల్ లిస్టే పంపించింది, మేమిద్దరం కలిసి ఏం వీడియోస్ చేయాలని. మేము అనుకుంటున్నాం బట్ మాకు సిచ్యువేషన్స్ కలిసి రావట్లేదు వీడియో చేయడానికి. అండ్ ప్రజెంట్ వినాయక చవితి కాబట్టి మేము వినాయక చవితి ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత మనం అనుకున్న వీడియోస్ చేద్దామని ఫస్ట్ ఈ పూజ చేస్తున్నాం. ఇలా పాలీకి ఫ్రూట్స్ ఇంకా లీవ్స్ మనం వినాయకుడు పెడతాం కదా, పత్రి అవన్నీ కట్టడం మేము
మేము ఎప్పుడు ఇలాగే కడతాము, జస్ట్ పాలి పెట్టము, పాలికి ఇవన్నీ ఇదే మాకు ఎక్కువ టైం పడుతుంది డెకరేషన్ అంటే. ఆ పాలికి అన్నీ కట్టాలి, స్ట్రాంగ్గా కట్టాలి కదా, మళ్ళీ అవి ఊడిపోతాయి. సో అండ్ ఈ పాలిని మళ్ళీ ఇంకా వేరే దానికి కట్టాలి. నేను ఇదంతా కడుతుంటే సన్నుత ఓన్లీ బొమ్మే ఉంది కాబట్టి బొమ్మకి ఏమైనా పెయింటింగ్ వేద్దాం అనుకుంది. వాటర్ కలర్స్ కోసం చాలా తిరిగింది, వర్షాలు కదా, సో ఎక్కడ వాటర్ కలర్స్ దొరకలేదు. ఇంకా గ్లిటర్స్ కొనేసింది, గ్లిటర్స్ కొని అలా గ్లిటర్స్తో ఆ జ్యువెలరీ పెయింటింగ్ చేసిందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ పెయింటింగ్ కొంచెం గ్లిటర్స్ వేసాకే లుక్ కూడా చాలా చేంజ్ అయింది. ఇంకా పాలి అయితే రెడీ అయింది, కానీ నార్మల్గా పేట వేసి పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఏమైనా డెకరేషన్ అని చెప్పి ఇలా చేస్తున్నాం. ఆ వెనకాతల సర్కిల్లో ఉన్నది కేక్ వచ్చిన బేస్ మాట, కేక్కి ఇస్తారు కదా కింద బేస్, దానికి అలా టేపులు పెట్టి అలా పువ్వులు చుడుతుంది. కింద వచ్చి సమ్ మేకప్ బాక్స్కి వచ్చిన బాక్స్ అది. సో అలా బాక్స్ ఆ కేక్ వచ్చిన బేస్ది పెట్టి ఇలా డెకరేషన్ చేస్తున్నాం. గోల్డ్ కలర్ కదా, సో బాగుంటుంది అని చెప్పి ఇంకా ఎవరికి ఇలా మేము ఈ అంటే పనికిరాని మెటీరియల్స్తో డెకరేషన్ చేసామని తెలియకుండా ఉండడానికి బంతిపూలతో కవరింగ్ ఇస్తుంది. సో ఇది కూడా బంతిపూలు సమ్ ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా, అలా మొత్తానికి చాలా బాగానే చేసింది డెకరేషన్ మాత్రం. అంటే మా చేసిన బొమ్మ క్లే కాబట్టి బ్రౌన్ షేడ్కి గోల్డ్ కలర్ బాగా సూట్ అయింది. అండ్ ఇది మా ఓవరాల్ లుక్. పాలికి ఇలా అన్నీ కట్టుకున్నాము. అండ్ కింద వచ్చి వినాయకుని పెట్టడానికి ఇది మేము పెట్టుకున్న డెకరేషన్. అండ్ మేము ఇది చేస్తుండగా పెన్ని పక్కనే ఉంది, పక్క నుండి చూస్తుందన్నమాట ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని. అస్సలు లెగమన్నా లెగలేదు, అలా కూర్చొని చూస్తూనే ఉంది. అండ్ చాలామంది పెన్ని హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. పెన్ని అయితే రికవర్ అయిపోయింది, ఫీవర్ కూడా తగ్గిపోయింది, కంప్లీట్లీ నార్మల్ అయిపోయింది, ముందులాగే యాక్టివ్గా తిరుగుతుంది. చూసారు కదా, ఇంకా అంటే లైక్ రీసెంట్గానే తను యాక్టివ్గా అయింది. అందరూ వీడియో పెట్టమంటున్నారు పెన్ని హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని. పెడతాను. పెన్ని అయితే కంప్లీట్లీ ఆల్రైట్. చూసారు కదా ఎలా చూస్తుందో, ఏం చేస్తున్నావు ఎందుకు పెడుతున్నావు ఇవన్నీనా. పెన్నికి కూడా చాలా భక్తి ఎక్కువ. యూజువల్లీ మా అమ్మ పూజ చేసినప్పుడు మా అమ్మ పక్కన పెన్నియే కూర్చుంటుందంట, మా అమ్మతో పాటు పూజ చేస్తుంది. అలాగా ఇప్పుడు కూడా వచ్చి కూర్చుంది. ఎందుకు కూర్చున్నా లెగన్నా కూడా లెగట్లేదు, లెగదంట, లేపితే కరిసేస్తాను అంటుంది. ఇంకా అలా కూర్చొని చేస్తుంటే చూస్తుంది. మాకు ఈ డెకరేషన్ కన్నా పెన్నియే క్యూట్ అనిపించింది అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. మా ఇంట్లో లైట్స్ ఉంటే లైట్స్ కూడా పెట్టి అలా డెకరేషన్ చేసుకున్నాం. ఇదంతా మేము మార్కెట్కి వెళ్ళి వచ్చామని చెప్పా కదా, ఆ రోజు నైట్ ఈ డెకరేషన్ అంతా పెట్టుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే మేము పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా అవ్వదని నైట్ డెకరేషన్ చేసుకున్నాం. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా లెగ్స్ తోరణాలు ఇవన్నీ కట్టుకుంటున్నాం. చెప్పా కదా నైటే అన్నీ రెడీగా పెట్టుకున్నామని. సో ఇంకా అవన్నీ కట్టుకుంటున్నాము. అండ్ మా అవుట్ఫిట్స్ కూడా మీకు రివీల్ చేసాం, పండగకి మేము అవుట్ఫిట్స్ వేసుకున్నాం, ఎలా రెడీ అయ్యామన్నది. సో ఇది మాట మేము ఓవరాల్ అవుట్ఫిట్స్లోని ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఆల్మోస్ట్. ఇంక పూజ స్టార్ట్ చేసుకోవడమే. ఒక పక్క నుంచి నేను ఒక పని చేస్తే మా చెల్లి ఇంకో పని చేసేది. అలా మొత్తానికి మేము ఇద్దరం కలిసి అలా పనులు షేర్ చేసుకొని పనులు చేసుకుంటాము. ఇంకా ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్కి వస్తే ఇది మేమైతే ఆఫ్లైన్లో తీసుకున్నాం, మేము కాదు మా చెల్లి తీసుకుంది. సో నేనేమి ప్రిపేర్ అవ్వలేదు పండగకి అవుట్ఫిట్ అని. నా దగ్గర ఆల్రెడీ ఒక ఎల్లో కలర్ లంగావాణి ఉంది, అది వేసుకుందా అనుకున్నాను. బట్ మా చెల్లి అది ఆల్రెడీ వేసావు కదా ఏదైనా కొత్తది వేసుకో అని చెప్పి తన దగ్గర ఉన్నది ఇచ్చింది. ఈ శారీ ఇది కొంచెం పట్టు లుక్ ఉంటుంది, వేసుకో లంగావాణి. లైక్ మాకు ఇక్కడ చాలా బొమ్మలు పెడుతున్నారు. సో ఇవి బొమ్మలు చూడడానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకుందాము, ఇంట్లో పూజ కదా నువ్వు చీర కట్టుకో, ఇద్దరం లంగావాణి ఎందుకు అంటే ఇంకా నేను అప్పుడు ఈ చీర కట్టుకున్నాను. ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసుకున్నాం. మేము పూజ చేసుకున్నాం. మేమైతే చాలా హ్యాపీ మా పూజతో, ఎందుకంటే మాకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకున్నాం, సింపుల్గా చేసుకున్నాం, ఈజీగా చేసుకున్నాం, హెవీగా గ్రాండ్గా కాకుండా ఈజీగా అయిపోయేటట్టు మాకు మా ఇద్దరికి తోచినట్టు పూజ చేసుకో. మేమైతే చాలా హ్యాపీ. అండ్ సనుత అయితే ఇంకా హ్యాపీ, ఎందుకంటే తనకి దేవుడు ఆకేసాడు. ఆకేయడం ఏంటనేది మీకు వీడియో క్లిప్పింగ్లో పెడతాను చూడండి, వస్తుంది. అండ్ ఇప్పుడైతే మేము పూజ చేసుకుంటున్నాం.
గొడుగు. వెరీ గుడ్. దేవుడు నాకు ఆకేసాడు. థ్యాంక్స్ అమ్మా, నువ్వే నా గుడికెట్టావు నాకు. ఓ పక్క మేము పూజ చేస్తూనే క్యామ్ ఆన్ చేసి వదిలేసాం, సైడ్ వీడియో వెళ్తూ ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక సన్నుత ఏంటంటే వినాయకుడికి ఫోటోషూట్ స్టార్ట్ చేసింది అనమాట. వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం ఎంత కాన్సన్ట్రేషన్తో తీస్తుందో చూసారా. మామూలుగా మనుషులు తీసినట్టు చాలా ఫోకస్ చేసి ఏ యాంగిల్లో బాగుంటుంది ఏంటి అన్నది చెప్పి చూసుకొని తీస్తుంది. ఇంకెలా మేమిద్దరం మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తాం. ఒక పక్క మా పెన్ని రాలేదు ఎందుకో పూజ చేసేటప్పుడు. పూజకు ముందంతా వచ్చింది, ఇంకా టైంకి పడుకుంది. మేబీ దానికి ఆకలేసి పడుకుందేమో. ఇంకా మేము పూజ చేస్తున్నాం కదా, దానికి చికెన్ ఎందుకు అప్పుడే పెట్టడం, పూజ అయ్యాక పెడదామని చికెన్ పెట్టలేదు. సో అది ఆకలితో సైడ్ పడుకుంది. మేమైతే పూజ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ పెన్ని మాతో మాట్లాడింది. అలా తిప్పు తిప్పు. మేము మార్నింగే ఎలాగో రెడీ అయి ఉంటాం కదా, పూజ గుడికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వర్షం పడుతుంది. ఇంకా వర్షంలో ఏం వెళ్తాంలే, సరే సాయంత్రం చేసి వెళ్దామని మేము అనుకున్నాము. అసలు ప్లాన్ ఏంటంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవడం అంతా అయిపోయాక ఈవినింగ్ మాకు ఇక్కడ దగ్గరలోని అయోధ్య టైప్లోని వినాయకుని పెట్టారు. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులను పెడతారు. బీచ్ రోడ్ మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో పెడతారన్నమాట. ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ వర్షం పడడం వల్ల సరేలే ఇక్కడే ఉంటా కదా కొన్ని రోజులు, అప్పుడు చూపిద్దాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిద్దాం అనుకున్నాం. గుడికి కూడా వర్షం పడుతుంది, ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాం. కానీ ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ వర్షం పడిచింది. అసలు టెంపుల్కి వర్షంలో వెళ్ళలేము అన్నట్టు. ఇంకా సరే ఇంకా ఊరుకున్నాము. టెంపుల్కి నియర్ బై ఒక మాకు వినాయక టెంపుల్ ఉంటే దానికి వెళ్ళాం. మేము అనుకున్న పెద్ద టెంపుల్కి అయితే వెళ్ళలేదు. మాకు ఇక్కడ చాలా సంపత్ వినాయక టెంపుల్ అని ఉంటుంది, ఇంకొకటి బెల్లం వినాయకుడు. ఇక్కడ వైజాగ్లో బాగా ఫేమస్ టెంపుల్స్. నేనైతే బెల్లం వినాయకుడు టెంపుల్కి వెళ్ళలేదు, విన్నాను కానీ వెళ్ళలేదు. సన్నుతకి చాలా ఇష్టమైన టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆ టెంపుల్కి ఒక రోజు వెళ్తా, ఆ రోజు వ్లాగ్ కూడా తీస్తాను. అండ్ సంపత్ వినాయక టెంపుల్ అందరికీ తెలుసు వైజాగ్ పీపుల్కి. బట్ మాకు ఇక్కడ వర్షానికి దీనికి టైం లేక మేము ఇక్కడ నియర్ బై ఇంకొక వినాయకుడు టెంపుల్ ఉంటే వెళ్ళాం. ఇంకా సన్నుత అయితే బ్యాక్ సైడ్ ఉండి వీడియో క్లిప్పింగ్స్ తీసింది. వీడియో తీసిందని కూడా నాకు తెలియదు, తీసిందన్నమాట. ఇంకా వర్షంలో తడడానికి ఇంకా నా జుట్టు ఇంకా పీచ్లా అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి.